హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్స్ చాలా ఇంపార్టెంట్. మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్స్ అండ్ కామెంట్స్ కూడా పెట్టండి. అయితే పవన్ కళ్యాణ్ గారిపై ఏడుస్తున్న కొంతమంది బేవర్స్ నా కొడుకుల గురించి అయితే మాట్లాడుతున్నాను నేను. కొంతమంది ఉన్నారు పులకగాళ్ళు, పేటీఎం బ్యాచ్ అంటారు దాన్ని. పవన్ కళ్యాణ్ గారిపై పడి ఏడుస్తున్న స్పెట్స్ పెట్టుకొని, బ్లాక్ డ్రెస్ వేసుకొని, ఒక రెడ్ కొండు వేసుకుంటాడు, ఒక ఎర్ర పులక అంటారు దాన్ని. నేనైతే గుడ్డివాడు అని పేరైతే పెట్టాను, గుడ్డివాడని. వాడికి చెప్తున్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటి ప్రకటించారు, చూసాడో లేదో ఈ గుడ్డివాడు. అలాంటి వాటి గురించి వీడియో అయితే చేయడు. అలాగే జగన్ గారి గురించి కానీ, శర్మిల గారి గురించి కానీ వీడియో అయితే చేయడు. అయితే ఒక్క విషయం అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొనిదాల అనే గ్రామాన్ని దత్తత తీసుకొని 50 లక్షలు అయితే తన సొంత ట్రస్ట్ నుంచి ప్రకటించారు. ఇలాంటి నేతని విమర్శించడానికి కూడా నోరులు వస్తాయి. ఇలాంటి బేవర్స్ నా కొడుకులకి. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని అక్కడ చేయవలసిన పనులపై ఒక దిశానిర్దేశం మొత్తం పేపర్ మీద ప్రిపేర్ చేయమన్నారు. పవన్ కళ్యాణ్ గారి సొంత ట్రస్ట్ నుంచి 50 లక్షలు అయితే ఇస్తున్నారు కొనేదాలి అనే గ్రామానికి. ఇంతకన్నా ఎవడరా చేస్తాడు? మీకు చెప్పితే మీకు అర్థం అవ్వదు. ఎవడో ఒక టీవీ పెట్టుకుని ఎవడో వీడియోలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అంటే మొన్న స్కిట్ చేశారు కదా సుందర్ పిజయ్ కుమార్ గారు, జనసేన ఎమ్మెల్యే గారు. దానికి అంటే మీ నాయకుడు నవ్వుతున్నాడు రా. నిజంగా మా నాయకుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీలాగా అంటే చూసాను ఆ వీడియో. వాడి మాటలు వాడు ఇలాగే ఉంటారు. వాళ్ళకి ఎలాంటిది, వాళ్ళకి అధికార వ్యవస్థ ఎలా మాట్లాడతారో ఒకసారి ఆలోచించండి. లాస్ట్ 5 సంవత్సరాలు అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కొనిదెల అనే గ్రామానికి 50 లక్షలు తన సొంత ట్రస్ట్ నుంచి అయితే ఇస్తున్నారు. అక్కడ డెవలప్మెంట్ చేయడానికి దిశానిర్దేశం మొత్తం ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేయమన్నారు. నిజంగా గ్రేట్. ఇలాంటి నాయకుడిని అంటే సపోర్ట్ చేయకపోతే కానీ విమర్శించకండి రా బాబు, విమర్శించకండి. నేను ఇదే చెప్తున్నాను, విమర్శించకండి. ఎందుకు? తప్పు చేసినప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పు చేశారని అడగండి, అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.